ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం అన్లోడ్ చేసుకొని సక్సెస్ఫుల్ అయితే అన్లోడ్ చేసుకొని బయటపడ్డాం. కానీ ఒకసారి వచ్చినాడు ఈ కంపెనీకి, రెండోసారి రాడు. ఎందుకంటే ఈ కంపెనీ ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎవరైనా అమరావతికి అయ్యారంటే కంపెనీకి అన్లోడ్ పాయింట్ అంటే అసలు పెట్టుకోకండి, వేస్ట్. మార్నింగ్ 9:30కి వస్తే ఇప్పుడు ఈ టైం అయింది అన్లోడ్ అయ్యి బయటికి వచ్చి బయలుదేరేసరికి. మ్యాక్సిమం అనేది ఇటు సైడ్ ఎవరు పెట్టుకోకండి, అమరావతి సైడు. అది ఏది అక్కడ కాటా వేరు, ఇక్కడ కాటా వేరంట. 180 కేజీలు తగ్గిందని చెప్పి స్టార్ట్ రాసిరు నా బండ్లో అయితే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాడు ఏమంటాడో ఏందో అది తెలియాలి. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ కాటా కాకముందు స్టోర్కి పోవాలి, స్టోర్లో కనుక్కోవాలి, దాని ఆడ సంతకం పెట్టించుకోవాలి. మళ్ళీ కాటాకి రావాలి, కాటా కాటి నుంచి వచ్చి మళ్ళీ అన్లోడ్ పాయింట్కి పోవాలి. అన్లోడ్ పాయింట్ మీద సూపర్వైజర్ ఎవరు ఆడు వస్తాడట, వాడు వచ్చి అన్లోడ్ చేయించుకోవాలి. ఆడొచ్చి సంతకం పెట్టి వాడిని లెక్కలు వేసుకొని వాడి తర్వాత లాస్ట్ అన్లోడ్ అయిపోయింది వాడు హ్యాండ్ ఎత్తుక్కొని అన్లోడ్ చేసుకొని మళ్ళీ స్టోర్కి వచ్చి స్టోర్ కార్డు ఇచ్చి మళ్ళీ సంతకం పెట్టించుకొని మళ్ళీ కాటాకు పోయి కాటాలో ఎక్కడ అన్లోడ్ అయింది అది మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ స్టోర్కి వచ్చి అంతా చెక్ చేసిన తర్వాత మళ్ళీ రిసీవ్డ్ మొత్తం అంతా ఇస్తారు. అది నేనైతే ఇంకోసారి రాను ఫ్రెండ్స్. ఇంకోసారి ఈ ఫ్యాక్టరీకి లోడ్ అయితే అసలు పెట్టను. ఇది మన అమరావతి రూట్ బైపాస్, కొత్త బైపాస్ చూడండి ఎట్టుందో. మనం సిగ్నల్ కానీ ఇప్పుడు కుర్చీలు కానీ రైట్ తిరుగుతాం. మనం రైట్ తీసుకొని వెళ్ళిపోతాం. సర్వీస్ రోడ్లో సర్వీస్ రోడ్ వెళ్ళిపోదాం. మనకి అన్నీ మామూలే కదా, సర్వీస్ రోడ్లో పడిపోతాం. సర్వీస్ రోడ్ కొంచెం మేలు. టాప్ రూట్ అయితే అది కొత్త బైపాస్ రూట్. అంతా ఒక 6 కిలోమీటర్స్ ఇది టాప్ రూట్. దాని తర్వాత ఏకాకి మొత్తం సింగిల్ రోడ్. కొంచెం అంటే ఏ మధ్య కదా స్టార్ట్ అయింది వర్క్ రోడ్ మొత్తం. అది కంపెనీ చూపిస్తుంది చూడండి గాయస్. అది పక్క అడగ లైట్లు వేసి అది కంపెనీ. అది గాయస్ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కొంచెం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా మంచి వీడియోస్ పెడతా ఉంటాను. టాటా బాయ్, సీ యూ గాయస్.